సో ఇన్కమ్ డెఫినేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామమ్మా. ఇన్కమ్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 ఏమని చెప్తుందమ్మా? దట్ ఇట్ ఈస్ ఎ ఇల్లస్ట్రేటివ్ మేనర్, ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్. ఏ డెఫినేషన్ అన్నారమ్మా? ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్. అంటే ఇందులో చెప్పినవన్నీ కూడా ఏంటి, లైక్ ఎగ్జాంపుల్స్ లా ఉంటాయి. కానీ ఇవే ఇన్కమ్సా? ఇవే ఇన్కమ్స్ కాదు. అంత ఇక్కడ ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇన్కమ్స్ కింద ట్రీట్ చేస్తాం. ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ ఇంక్లూడ్స్ డెఫినేషన్. అంటే ఇప్పుడు చెప్పిన డెఫినేషన్ లో సంథింగ్ కెన్ బి యాడెడా? ఎస్. ఫస్ట్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అని అన్నారు. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. తర్వాత డివిడెండ్. డివిడెండ్ అంటే ఏమన్నారమ్మా? షేర్ హోల్డర్ ట్యాక్స్ పే చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఏం చేస్తామమ్మా? షేర్ హోల్డర్ కి ఇప్పుడు కంపెనీ ట్యాక్స్ పే చేసిన తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి ఈక్విటీ డివిడెండ్ పే చేస్తాం. ఆ పే చేసే ఈక్విటీ డివిడెండ్ కూడా ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది? షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే. తర్వాత వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్డ్. ఎవరెవరు అంటమ్మా? చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్, ఇన్స్టిట్యూషన్ ఆర్ అసోసియేషన్, యూనివర్సిటీ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, హాస్పిటల్స్ ఆర్ ఎలక్టోరల్ ట్రస్ట్. సో చారిటబుల్ అంటే ఏంటమ్మా? సోషల్ పర్పస్ కోసం స్టార్ట్ అయినవి, సోషల్ ఆబ్జెక్టివ్ తో స్టార్ట్ అయినవి. రిలీజియస్ ట్రస్ట్. రిలీజియస్ అంటే క్రిస్టియన్ మైనారిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి? రిలీజియస్ ట్రస్ట్. ఓకే. తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానీ, అసోసియేషన్ కానీ, లేకపోతే యూనివర్సిటీ కానీ, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం చేస్తాయమ్మా? వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ కనుక తీసుకుంటే దేనికోసం? ఒక సోషల్ ఆబ్జెక్టివ్ తో. హాస్పిటల్స్ కానీ, జనరల్ గా హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా లైక్ ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ లాగే స్టార్ట్ అవుతాయమ్మా. ఒక సొసైటీగా కానీ లేకపోతే ఒక ట్రస్ట్ గా కానీ ఫామ్ అవుతాయి. ఓకేనా? రైట్. ఎలక్టోరల్ ట్రస్ట్ అంటే ఏంటి సార్? ఎలక్టోరల్ ట్రస్ట్ అంటే దీనికి కూడా ఒక ఆబ్జెక్టివ్ ఉంటదంటమ్మా. ఈ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఎలక్టోరల్ ట్రస్ట్ ఈజ్ అ ఓన్లీ ట్రస్ట్ విచ్ కెన్ కాంట్రిబ్యూట్ ఇట్స్ ఫండ్స్ టు పొలిటికల్ పార్టీస్. ఏంటమ్మా? పొలిటికల్ పార్టీస్ కి కాంట్రిబ్యూట్ చేయడం కోసం. ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయనుకోమ్మా, కంపెనీస్ ఏం చేస్తాయంటేనమ్మా, ఇట్ విల్ ఫార్మ్ ఏ ఎలక్టోరల్ ట్రస్ట్. ఏం చేస్తాయంట? ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేస్తాయంట. ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ దగ్గర నుంచి ఏం చేస్తాయి? వేరియస్ పొలిటికల్ పార్టీస్ కి మనకి ఏం చేస్తాయి? ఫండింగ్ అనేది చేస్తూ ఉంటారంట. ఓకే. సో ఓన్లీ వన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫండింగ్ టు ద పొలిటికల్ పార్టీస్. దానికోసం అంటే పొలిటికల్ పార్టీ ఫండింగ్ లో ట్రాన్స్పరెన్సీ కోసం ఇక్కడ ఏం చేస్తారంటే ఎలక్టోరల్ ట్రస్ట్ ని మనకి ఫామ్ చేస్తారు. కంపెనీ ఫైనాన్షియల్స్ అన్ని బయట పెట్టి కంపెనీ ఎంత డొనేషన్ ఇచ్చింది ఏంటి అనేది చెప్పలేరు కాబట్టి కంపెనీ ఏం చేస్తుందమ్మా? ఎలక్టోరల్ ట్రస్ట్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి పర్టికులర్ గా ఏమవుతుందమ్మా? పొలిటికల్ పార్టీస్ ఫండింగ్ అనేది వెళ్తుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో వాళ్ళు కూడా కలెక్ట్ చేసిన వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ని ఇక్కడ ఏమంటున్నారమ్మా? మా పొలిటికల్ పార్టీస్ కి ఫండ్ చేయడానికి ఎలక్టోరల్ ట్రస్ట్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అనేవి తీసుకుంది అని చెప్పేసి అని అనుకుంటే కనుక వాటిని ఏమంటారంట? ఫస్ట్ ఇన్కమ్ అంటారంట. సార్ ఎలా అవుతుంది సార్ ఇన్కమ్ అంటే? ఫస్ట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ స్పెండ్ ఫర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. వాళ్ళ ఆబ్జెక్టివ్స్ కోసం నిజంగా స్పెండ్ చేస్తే దాన్ని దీనికి ట్రీట్ చేస్తారంటమ్మా? ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేస్తారంట. ఒకవేళ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ కోసం స్పెండ్ చేయకపోతే ఏం చేస్తారంట? దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ అండ్ ట్యాక్సబుల్. అర్థమవుతుందా? మరి ఇక్కడ నిజంగా స్పెండ్ చేస్తున్నారో లేదా అని చెప్పేసి చెక్ చేయాలి. ఒకవేళ స్పెండ్ చేయకపోతే పనిష్ చేయాలి. ఆ పనిష్మెంటే ట్యాక్స్ అంట. అర్థమైందా? సో ఒకటే వాళ్ళే మొత్తం అంతా కూడా ఎంజాయ్ చేస్తుంటే కాదు, నాకు కూడా కొంత షేర్ వస్తుంది అని చెప్పేసి అని గవర్నమెంట్ తీసుకోవడం. అంతేనా కాదా? రైట్. సో వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేసినప్పుడు ఇన్కమ్ అవుతుంది, వాళ్ళు స్పెండ్ చేసినప్పుడు ఎక్స్పెండిచర్ అవుతుంది.
అర్థమవుతుందమ్మా? అలా స్పెండ్ చేయకుండా సగం ఖర్చు పెట్టి సగం వదిలేసినా ఆ సగం మీద వీళ్ళు ఏం చేస్తారమ్మా, ట్యాక్స్ చేసేస్తారంట. అర్థమైందా? సో కాబట్టి వీళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఆబ్జెక్టివ్స్ కోసం స్పెండ్ చేస్తారా చేయరో చెప్పండి. దేనికోసం? ట్యాక్స్ అనేది కట్టకుండా ఉండడం కోసం అన్నా సరే స్పెండ్ చేస్తారనే ఉద్దేశం అన్నమాట. క్లియర్? నెక్స్ట్, వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ ఆర్ ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ. ఓకే, అంటే ప్రతి ఇన్కమ్ ని ఏ హెడ్ లోకి వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదమ్మా. ఇప్పుడు చెప్పండి, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్డ్ అనేది ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోకి వస్తుంది? ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోకి వస్తుంది? ఎక్కడమ్మా? అదర్ సోర్సెస్. ఎక్కడ? అదర్ సోర్సెస్. సో సార్ వీళ్ళ ఆబ్జెక్టివ్స్ కోసం ఖర్చు పెడుతున్నారు కదా, దాన్ని బిజినెస్ అంటామా? బిజినెస్ అనొచ్చా? అనకూడదు కదమ్మా. సో కంపల్సరీ ఎందులోకి వస్తుంది? అదర్ సోర్సెస్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ సాలరీ, నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. అంటే మిగిలింది ఏంటి? అదర్ సోర్స్. ఎక్కడా కూడా ఇన్కమ్ కింద కాకపోతే ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాం? అదర్ సోర్సెస్. కాబట్టి ఇది అదర్ సోర్సెస్. ఐడెంటిఫై చేయగలుగుతున్నారా? ఐడెంటిఫై చేయడం మాత్రమే చేయగలమమ్మా. నిజంగా అందులోకి వస్తుందా రాదా అనేది మనకు తెలియదు. ఎందుకు? ఆ హెడ్ యొక్క చార్జబిలిటీ సెక్షన్ మనం చూస్తేనే ఆ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోకి వచ్చే ఇన్కమ్స్ ఏ ఇన్కమ్స్ ఉంటాయి, ఏ ఇన్కమ్స్ ఉండవని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంతేనా? ఎస్ ఆర్ నో? సో అప్పటి వరకు మనకు తెలుస్తాయా? తెలియదు. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ ఎనీ పర్క్విజిట్, ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ, taxable under section 17, special allowances, benefit specifically granted either to meet the personal expenses or for the performance of the duties of an office or employment of a profit అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా, ఒక ఎంప్లాయీకి పర్క్విజిట్ అంటే ఏంటంటే బెనిఫిట్ అమ్మా. పర్క్విజిట్ అంటే ఏంటే బెనిఫిట్. ఏదైనా బెనిఫిట్ కానీ ఒక ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ అనే పదాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోండి. అది ఏంటనేది సాలరీస్ లోకి వెళ్ళాక మనం మాట్లాడుకుందాం అమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ అనేది అర్థం కావాలంటే. సపోజ్ నేను ఇక్కడ ఎంప్లాయీ నమ్మ. ఓకే, అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను టీచింగ్ చేస్తున్నాను. టీచింగ్ చేస్తున్నప్పుడు సపోజ్ ఇక్కడ ఏసీ రిపేర్ వచ్చింది. ఐ హావ్ అంటే నాకు ఏసీ మెకానిక్ కూడా తెలుసు అంట. నేనే ఏసీ మెకానిక్ గా చేశానంట. అందుకోసం అని చెప్పేసి నాకేం చెప్పారంట, వెళ్ళేటప్పుడు ఏసీ రిపేర్ చేసి వెళ్ళిపోండి, దానికి డబ్బులు తీసుకోండి అని అన్నారంట. ఏం చెప్పారు? ఇక్కడ ఏసీ రిపేర్ చేసేసి దానికి సంబంధించిన డబ్బులు తీసుకోండి అని చెప్పారంట. ఓకే, సో నేను ఎంప్లాయీనా కాదా ఇక్కడ? ఎస్, ఎంప్లాయీని. మళ్ళీ నేను అడిషనల్ వర్క్ చేసినందుకు నాకేం చేస్తున్నారమ్మా, సపరేట్ గా అమౌంట్ ఇస్తున్నారంట. అలా అమౌంట్ ఇచ్చినా సరే దాన్ని ఏమంటారంట, ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ కింద నాకు ట్యాక్సబుల్ చేస్తారంట. ఓకే, నా బిజినెస్ కూడా నేను చేసుకున్నాను ఇక్కడ. ఒక విషయం ఏంటంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నానమ్మా, సాలరీస్ అనేది మొత్తం చదివేసిన మీరు అల్టిమేట్ కంక్లూజన్ అనేది ఒకే ఒక పాయింట్ కి వస్తారమ్మా. అదే పాయింట్ నేను ఇప్పుడు చెప్తాను. ఒక ఎంప్లాయర్ దగ్గర నుంచి ఒక ఎంప్లాయీ ఏదైనా రూపాయి దేని గురించి అయినా సరే తీసుకున్నా సరే, ఆ ఎంప్లాయీకి డబ్బులు ఇచ్చినా సరే దాన్ని ఎందులో ట్యాక్సిబుల్ చేస్తారంటమ్మా? సాలరీస్ లోకి ట్యాక్సిబుల్ చేస్తారు. ఎందులో ట్యాక్సిబుల్ చేస్తారు? సాలరీస్. ఇదంతా కూడా ఈ ఒక్కటి ఏంటంటే మనకి సాలరీస్ చాప్టర్ అంతా చదివినా సరే ఇది అల్టిమేట్ కంక్లూజన్ అన్నమాట. అర్థమైందా? అది ముందుగానే మనకి తెలిసిపోయింది. కాబట్టి అది ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ అంటారా, లేకపోతే పర్క్విజిట్ అంటారా, బై వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్, ఏదైనా పేరుతో పిలుస్తారా, అదంతా కూడా ఎవరిష్టం? మన ఇష్టం. నువ్వు ఏ పేరుతో పిలిచినా సరే దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సిబుల్ అండర్ ది హెడ్ సాలరీస్. ఓన్లీ థింగ్ ఈస్ ఎంప్లాయర్ ఇవ్వాలి, ఎంప్లాయీ రిసీవ్ చేసుకోవాలి. అర్థమైందా? అందుకోసమని ఇక్కడ ఏంటంటున్నాడంటే బెనిఫిట్స్ కానీ ఈ ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ కానీ ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంట? ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ ది హెడ్ సాలరీస్. వీటన్నిటిని కూడా దేనికి ట్రీట్ చేస్తానంటున్నాడమ్మా? ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రతి పాయింట్ గురించి ఎక్కడ చూస్తామమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ సాలరీస్ లో డీటెయిల్డ్ గా చూద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్. ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అంట. ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ అంటే మనకి ఇన్కమ్ సార్? వాట్ ఈస్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్? ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ మీద విపరీతంగా బాగుపడిన ఒక ఇండస్ట్రియలిస్ట్ పేరు చెప్పనమ్మా.
సో ఎవరమ్మా? అంబానీ. ఓకే, సో ముఖేష్ అంబానీ అనుకుంటారు. వాళ్ళ నాన్న ఎవరమ్మా? ధీరుభాయ్ అంబానీ. ముంబైకి వచ్చినప్పుడు ఒక ఒక టేబుల్ అద్దెకి తీసుకున్నాడంట. ఏంటది? ఒక టేబుల్ అద్దెకి తీసుకుని, ఒక ప్లేస్ అరుగు అద్దెకి తీసుకుని, వాడిది అద్దెకి తీసుకున్నాడు. ఆడు కొనుక్కోలేదు మళ్ళీ. జస్ట్ ఆ ప్లేస్ అద్దెకి తీసుకొని ఇక్కడ ఎక్స్‌పోర్ట్స్ చేయడం స్టార్ట్ చేశాడంట. ఓకే. సో ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ డాక్యుమెంటేషన్, ఎక్స్‌పోర్ట్ కన్సల్టేషన్ చేసేవాడు. తర్వాత ఎక్స్‌పోర్ట్స్ చేసేవాడు. అందులో విపరీతంగా సంపాదించి, విపరీతంగా బాగుపడింది ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్ వల్ల. ఎవరంటే మన ధీరుభాయ్ అంబానీ. ఎందుకని చెప్పేసానంటే మనకి దేశానికి ఏది ఎక్కువ కావాలి? డెవలప్డ్ కంట్రీ అనాలంటే గనక అమెరికా ఎందుకు డెవలప్డ్ కంట్రీ? ఇంపోర్ట్స్ కంటే ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చేసే ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో కానీ మన ఇండియా ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉంది అంటే గనక, అంటే ఎక్స్‌పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మనం వేరే దేశాల మీద ఆధారపడి ఎక్కువ జీవిస్తున్నాం. ఓకే. అంతేగాని మనం స్వయంగా మన ఇది చేసుకోగలుగుతున్నామా? అంటే మనకు కావాల్సింది మనమే తయారు చేసుకోగలుగుతున్నామా? లేదంట. ఓకే. సో కానీ ఇక్కడంతా కూడా మనకి ఎక్స్‌పోర్ట్ లేదు. అంతా కూడా ఇంపోర్టే. అందుకని చెప్పేసని ఎక్స్‌పోర్ట్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? కొంచెం బెనిఫిట్స్ ఇస్తే అందరూ ఎక్స్‌పోర్ట్ చేయడానికి చూస్తారా లేదా? యెస్ ఆర్ నో? సో అలా ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారంట. అలా ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్‌ని క్యాష్ చేసుకున్నారంట మిస్టర్ ధీరుభాయ్ అంబానీ. ఓకే. సో ది గురు అని చెప్పేసని ఒక సినిమా వచ్చిందమ్మా. అందులో కూడా చూపిస్తాడు. ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్ ఎలా ఇచ్చేవారంటేనమ్మా, మనకి మనం గనక ₹1 ఎక్స్‌పోర్ట్ చేస్తే ₹3 ఇంపోర్ట్ లైసెన్స్ ఫ్రీగా ఇచ్చేవారంట. ఏం చేసేవారు? ₹1 ఎక్స్‌పోర్ట్ చేస్తే ₹3 ఇంపోర్ట్ లైసెన్స్ మనకి ఫ్రీగా ఇచ్చేవారంట. సో ఇలాగా ఈ ₹3 ఇంపోర్ట్ లైసెన్స్ ఫ్రీగా ఇవ్వడంతో మనకేం జరిగేదంటమ్మా, ఇక్కడ ఇంపోర్ట్స్ అనేవి, ఒకవేళ ఇంపోర్ట్స్ అనేవి డ్యూటీ ఫ్రీగా వచ్చేవి. ఎవడైతే ఎక్స్‌పోర్ట్ చేస్తాడో వాడికి ఇంపోర్ట్స్ అనేవి డ్యూటీ ఫ్రీగా వచ్చేవంట. ఓకే. సో ఈ రిలయన్స్ వాళ్ళు మామూలుగానే ఏం చేస్తారు? రిలయన్స్ వాళ్ళు ఏం చేస్తారమ్మా? మార్కెట్‌ని బతకనివ్వరు. అవునా? బతకనిస్తారా? ఆళ్ళు ఎంటర్ అయ్యాడంటే పక్కనోడు చచ్చిపోవాలి. ఓకే. సో జియోలో చూసారు కదా! అంటే మీ జనరేషన్‌కి వాడు చూపించిన బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి జియో. మీ జనరేషన్ ముందు జనరేషన్‌కి ఆడు చాలా చూపించాడు. ఓకే. ఆళ్ళ నాన్న కూడా చాలా చూపించాడన్నమాట. ఓకే. కానీ మీ జనరేషన్‌కి మీరు కళ్ళారా సాక్ష్యం ఏంటి? జియో. ఓకే. రైట్. సో ఇక్కడ ఏం చేసేవాడంటే గనక ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నట్టు ఖాళీ అట్టపెట్టెల్ని షిప్పుల్లో తరలించి బయటికి తీసుకెళ్ళిపోయేవాడమ్మా. ఓకే. సో బయటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ అట్టపెట్టెల్ని సముద్రంలో కలిపేసేవాడు. లేదా ఆ అట్టపెట్టెల్లోనే మనకేం చేసేవాడు, మళ్ళీ ఇంపోర్టెడ్ గూడ్స్‌ని తీసుకొచ్చేసేవాడు. ఓకే. ₹1 టాక్స్ కట్టాలా? ఇంపోర్ట్ డ్యూటీ కడతాడా? కట్టడు. కానీ జనరల్‌గా ఎవడైనా అయితే ఏం చేస్తాడమ్మా, బయట ఎంతైతే రేటుకి అమ్ముతారో ఈడు అదే రేటుకి అమ్మేసి ఆ ఇంపోర్ట్ డ్యూటీని వీడు మిగిల్చుకుంటాడు. అంతేనా? మీరైతే ఏం చేస్తారు? అదే కదా చేస్తారు. ఇప్పుడు ఇంపోర్ట్ లైసెన్స్ ₹300 అనుకోమ్మా. ఇప్పుడు అదే ప్రొడక్ట్ ని ఇండియాకి తీసుకొచ్చి అమ్మితే బయట వాడేమో ఇంపోర్ట్ డ్యూటీ కట్టి కొన్నవాడేమో 1000కి అమ్ముతున్నాడు. వీడికైతే ఎంతకొస్తది? ₹300 ఇంపోర్ట్ డ్యూటీ అంటే వీడికి 700కే కదా వస్తది. మీరైతే ఏం చేస్తారమ్మా? ఇక్కడ మార్కెట్‌లో రేట్ 1000 ఉంది కదా! ఈడు కూడా 1000కి అమ్మేసి 300 మిగిల్చేసుకుందాం అని చెప్పేసని అనుకుంటారు. అంతే కదా! యెస్ ఆర్ నో? కానీ వాడు అలా ఆలోచించడంట. ఏం చేశాడు? ఇంపోర్ట్ లైసెన్స్ అంతా కూడా వీడికి ఫ్రీగా వచ్చింది కదా! సో ఈ ప్రొడక్ట్ ని 700 720 750 పెట్టి అమ్మేసాడంట. సో కాంపిటీటివ్ మార్కెట్ అనేది నిలబడతదమ్మా. కాంపిటీటర్ 750కి అమ్మగలడా? ఆడు కొన్న రేటే రూ. 1000. ఆడు 750కి అమ్మగలడా? అమ్మలేడు కదా! మీ ఇంపోర్ట్ డ్యూటీ పే చేసాడు కదా! సో అలా మార్కెట్‌ని అంతటిని కూడా కిల్ చేయడం మొదలెట్టాడంట. అంటే కాంపిటీటర్ అనేవాడు వినిపించడన్నమాట ఈడికి. కాంపిటీటర్ అనేవాడే ఉండడు. సో అలా కాంపిటీటర్స్ లేకుండా మొత్తం తొక్కేసి ఎదిగాడన్నమాట ఈడు. ఓకే. సో ఎవరు? ధీరుభాయ్ అంబానీ. ఓకే. సో లాట్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ అది కూడా తర్వాత డబ్బులొస్తే ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ సపోర్ట్ వచ్చేస్తదన్నమాట. అంతేనా? అదాని అంబానీలకి వస్తుందప్పుడు? యెస్. అలాగనమాట. రైట్. ఈ ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్ అంటే ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్. అంటే ఎక్స్‌పోర్ట్ మీద వచ్చే బెనిఫిట్. ఆ బెనిఫిట్‌ని కూడా ఏమంటున్నాడమ్మా?
ఇన్కమ్ అంటున్నాడు. సార్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ఇచ్చేది ఎవరు? మళ్ళీ దాని మీద ట్యాక్స్ వేసేది ఎవరు? గవర్నమెంట్. అంటే 300 రూపాయలు బెనిఫిట్ ఇచ్చి 30% ట్యాక్స్ అనుకుంటే మళ్ళీ అందులోంచి ఎంతో కొంత లాగేస్తున్నారా? లాగేయట్లేదమ్మా. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇచ్చిందంతా పట్టుకెళ్ళిపోతుందంతా అనేది వీళ్ళు చూసుకుని ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ కూడా ఏం చేశాడు? ఇన్కమ్ అన్నాడు. అంటే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల మీద కూడా వీళ్ళు ఏం చేయాలి? ట్యాక్స్ పే చేయాలా? పే చేయాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా పే చేయాలంట. ఓకే. ఎనీ ఇంట్రెస్ట్, salary, bonus, commission or remuneration earned by a partner of a firm from such a firm అని చెప్పేసి అని అంటున్నాడు. మనం నిన్న మాట్లాడుకున్నాం, పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి షేర్ ఆఫ్ ప్రాఫిట్ వస్తే కనుక ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్ అంటే నాట్ ట్యాక్సిబుల్. పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టేసింది కాబట్టి మళ్ళీ పార్ట్నర్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, అంతేనా? ఎస్. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే ఇంట్రెస్ట్, సాలరీ, రెమ్యూనరేషన్ బై వాట్ ఎవర్, బోనస్, కమిషన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్. నువ్వు కనుక P&L లో ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసి తీసుకుంటున్నట్లయితే పార్ట్నర్షిప్ ఫర్మ్ అకౌంట్స్ లో అక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కడుతుందా? పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఏమవుతుంది? ఎక్స్పెండిచర్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లోంచి ఎక్స్పెండిచరే కదమ్మా. సో అలాంటప్పుడు అక్కడ ఎక్స్పెండిచర్ అయితే వీడికి ఏమవ్వాలి? పార్ట్నర్ కి ఏమవ్వాలమ్మా? ఇన్కమ్ అవ్వాలా? అందుకోసం ఇన్కమ్ డెఫినేషన్ లో యాడ్ చేశాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? అర్థం కాలేదు? షల్ వి మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్, ఎనీ క్యాపిటల్ గెయిన్స్ చార్జబుల్ అండర్ సెక్షన్ 45. మా క్యాపిటల్ గెయిన్స్ ఏమన్నా టాక్సబుల్, క్యాపిటల్ రిసిట్ టాక్సబుల్ అవ్వాలంటే ఏమని చెప్పుకున్నాం? క్యాపిటల్ రిసిట్ టాక్సబుల్ అవ్వాలంటే ఏమని చెప్పుకున్నావమ్మా? దట్ షుడ్ బి స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. అవునా? స్పెసిఫిక్ గా చెప్తే తప్ప టాక్సబుల్ కాదు అని చెప్పేసి చెప్పుకున్నాం క్యాపిటల్ రిసిట్. అందుకని క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ లో క్యాపిటల్ రిసిట్స్ గురించి స్పెసిఫిక్ గా చెప్పారంట. అర్థమైందా? అలాగే మిగతా హెడ్స్ లో కూడా అక్కడక్కడ క్యాపిటల్ రిసిట్స్ ని స్పెసిఫిక్ గా ట్యాక్స్ చేయడం గురించి మాట్లాడతారు. మెజారిటీ ఆఫ్ ది క్యాపిటల్ రిసిట్స్ ని టాక్సబిలిటీ గురించి ఎక్కడ మాట్లాడారంటమ్మా? సెక్షన్ 45 లో చార్జబిలిటీ సెక్షన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అమ్మా. సెక్షన్ 45 అంటే ఏంటి? చార్జబిలిటీ సెక్షన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఇన్సూరెన్స్ carried by mutual insurance company or by a cooperative society. Profits and gains of business of banking carried by cooperative society with its members. అమ్మ మ్యూచువల్ ఇన్సూరెన్స్ ఇక్కడ విత్ ఇట్స్ మెంబర్స్, ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండింటిని కలిపి ఒకసారిగా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. ఏంటంటే కనుక దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ. ఏమంటారమ్మా? కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ. ఓకే, రైట్. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ లో మీరు ఇన్కమ్ అవుతుందా లేదా అనేది చెప్పాలమ్మా. ఓకేనా? రైట్. సో రోజు ఈ క్లాసులు ఏమంటామని చెప్పేసి చిరాకు వస్తుందని చెప్పేసి మనం అందరం ఏమనుకున్నాం అంటే ఒక సండే, ప్రతి సండే మనం ఏమని పెట్టుకుందాం అనుకున్నాం అంటే ఒక కామెడీ క్లబ్ పెట్టుకుందాం అనుకున్నాం. ఓకే, రైట్. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఏం చేసాం, ఒక 1000 రూపీస్ కాంట్రిబ్యూట్ చేసుకోవాలి అని చెప్పేసి క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా 1000 కింద కాంట్రిబ్యూట్ చేసుకున్నాం. ఓకే, రైట్. సో మనందరం కలిపి ఒక కామెడీ క్లబ్ ని ఫామ్ చేసాం. ఓకే, రైట్. ఇక్కడ ఏంటంటే ఆ టైంకి మనం అందరూ డబ్బులు వేసుకున్నాం కదా, ఒక ఆర్టిస్ట్ ని కానీ ఎవరినొకరిని తీసుకొచ్చి వాళ్ళతో ఏంటి సమ్ జోక్స్ అవి ప్లే చేసుకుని మనం ఫన్ ఎంటర్టైన్ అవుదామని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇప్పుడు అప్పుడు ఏమనుకున్నాం అంటే కనుక ఇది ఇలా కంటిన్యూస్ గా రన్ అవ్వాలి, ఇది కంటిన్యూస్ గా ఇలా రన్ అవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో మనం ఇలా కలెక్ట్ చేసిన డబ్బులతో మనం కొన్ని స్నాక్ ఐటమ్స్, బిస్కెట్స్, డ్రింక్స్, తర్వాత ఈ చాక్లెట్స్ ఇవన్నీ కూడా మనం కొన్ని స్నాక్ ఐటమ్స్ మనం పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ క్లబ్ లో ఎవరు ఈ స్నాక్స్ కొనగలరు అని చెప్పేసి అంటే కేవలం మన అసోసియేషన్ లో, మన క్లబ్ లో ఉన్న మెంబర్స్ మాత్రమే. మీరందరూ కూడా క్లబ్ లో మెంబర్స్. ఎందుకు? యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ త్రూ డిపాజిట్ కాల్డ్ 1000 రూపీస్. అంతే కదమ్మా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులతో సపోజ్ అంతా కలిపి ఒక 1,00,000 రూపాయలు అయింది అనుకుందాం. ఆ 1,00,000 రూపాయలతో నేను ఏం చేశాను, కొన్ని ఐటమ్స్ పెట్టి ఐటమ్స్ ని అమ్ముతున్నానంట. ఓకే, సో ఎవరికి అమ్ముతానమ్మా నేను ఈ డబ్బుల్ని? ఈ సరుకుని ఎవరికి అమ్ముతాను? కేవలం అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ కే కదమ్మా అమ్ముతాను, తప్ప వేరే వాళ్ళకి అమ్ముతానా? అమ్మను కదమ్మా. సో ఓన్లీ అసోసియేషన్ లో మెంబర్స్ కి మాత్రమే నేను సేల్ చేస్తాను.
సో ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టిన నేను కొన్న మెటీరియల్ ని మీ అందరూ ఇచ్చిన డబ్బులతో 1,00,000 రూపాయలు పెట్టి అమ్మిన కొన్న మెటీరియల్ ని నేను 1,50,000 కొన్నాను. 1,50,000 మీకే అమ్మానంట. 1,50,000 మీకే అమ్మానంట. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన 50,000 సర్ప్లస్ ని ప్రాఫిట్ అంటారా? మనకు వచ్చిన సర్ప్లస్ ని ప్రాఫిట్ అంటారా? మా 50,000 ఎవరికి ఖర్చు పెట్టాలి నేను? ఆ 50,000 ఎక్స్ట్రా వచ్చిన 50,000 ఎవరికి ఖర్చు పెట్టాలి? ఓన్లీ మన మెంబర్స్ కే ఖర్చు పెడతాం, బయట వాళ్ళు ఎవరికైనా ఖర్చు పెడతాం? మన మెంబర్స్ కే కదమ్మా. అంటే మన డబ్బులు మనమే ఎలా రొటేట్ చేసుకుంటున్నాం కదా. ఎస్ ఆర్ నో? సో 1 lakh పెట్టి సరుకు కొనడానికి డబ్బులు ఇచ్చింది ఎవరు? మీరు. మళ్ళీ ఆ డబ్బులతో మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ తిరిగి ప్రొడక్ట్స్ కొనుక్కున్నది ఎవరు? మీరు. ఎక్స్ట్రా పెట్టి కొనుక్కున్నది ఎవరు? మీరు. అంటే ఇదంతా కూడా 1,50,000 అయినా సరే సేల్ మనకి పైన మిగిలిన 50,000 సర్ప్లస్ ఏదైతే ఉంటుందో ఆ సర్ప్లస్ అంతా కూడా ఎవరిదమ్మా? మెంబర్స్. అర్థమైందా? అది మళ్ళీ ఎవరు ఖర్చు పెట్టాలి? మనం మెంబర్స్ కే ఖర్చు పెట్టాలి. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ కాల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ. అర్థమైందా? కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ అంటే అర్థమైందా లేదా? రైట్. ఇప్పుడు చెప్పండి, సర్ప్లస్ టాక్సిబుల్ అవుతుందా అవదా? టాక్సిబుల్ అవుతుందా అవదా? అవుతుందమ్మా? అవుతుందా అవదా? అంటే కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీలో దిస్ ఈస్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ప్రాఫిట్. దిస్ ఈస్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ప్రాఫిట్ అండ్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి టాక్సబుల్ అని చెప్పారు. ఎందుకు? మెంబర్స్ తో చేసుకుంటున్నాం, మెంబర్సే చేసుకుంటున్నాం. అర్థమైందమ్మా? సో ఈ కాన్సెప్ట్ ని దుర్వినియోగం చేయడం స్టార్ట్ చేశారంట. మనకి ఎలాంటి కాన్సెప్ట్లు ఇది కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీలోకి వస్తుంది, వచ్చి ఇది టాక్సబుల్ కాదు అని చెప్పేసి అని అన్నాం అనుకోమ్మా. అనగానే మనకేంటి విపరీతమైన బుద్ధి పనిచేస్తుందా పనిచేయదా? విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? మామూలుగానే వదిలితే ఊరుకోము, అలాంటిది వెనకాల ఏం చేశారు? ఒక అగ్గిపుల్లు అంటించి వదిలేశారంట. తాళా జూలో లేచి పడిపోతాం కదమ్మా. సో జనాలు ఏం చేశారని చెప్పేసానంటే ఇక్కడ బ్యాంకింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారంట. మీకు సాక్షాత్ ఇది కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఇక్కడ ఆనంద్ థియేటర్, ఆనంద్ భారతి గ్రౌండ్స్ ఉంటాయి కదమ్మా. దాని ఆపోజిట్ స్ట్రీట్ లో KCBS, కాకినాడ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అని చెప్పేసి ఒక KCBS ఆర్గనైజేషన్ ఉంటుందమ్మా. ఎగ్జాంపుల్ కి ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎ మేనర్. ఎలాగంటే ఇప్పుడు ఆ సొసైటీ ఏంటంటే దాని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే బ్యాంకింగ్ బిజినెస్. బ్యాంకింగ్ అంటే ఏంటమ్మా? యాక్సెప్టింగ్ డిపాజిట్, లెండింగ్, లోన్స్. ఓకే, ఇక్కడ ఈ సొసైటీలో నేను వెళ్ళి అప్పు తీసుకోవాలనుకోమ్మా, నేనేమై ఉండాలంటే ఆ సొసైటీలో మెంబర్ అయి ఉండాలి. ఓకే, ఆ సొసైటీలోకి వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేసుకోవాలనుకోమ్మా, నేనేమై ఉండాలంట? ఆ సొసైటీలో మెంబర్ అయి ఉండాలంట. అర్థమైందా? సో ఇప్పుడు ఎవరితో బిజినెస్ చేస్తున్నారు? ఎవరు డిపాజిట్స్ చేస్తున్నారు? మెంబర్స్. ఎవరు అప్పులు తీసుకుంటున్నారు? మెంబర్స్. అంటే వచ్చిన సర్ప్లస్ ని ప్రాఫిట్ అనొచ్చా అనకూడదా? ఇందాక చెప్పుకున్న కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీకి ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీకి పెద్ద తేడా ఏమన్నా ఉందా? మనందరం కలిపి కామెడీ క్లబ్ అని చెప్పేసి స్టార్ట్ చేసుకుని స్నాక్స్ కొని పెట్టుకుని ఆ స్నాక్స్ ని మళ్ళీ మీకు అమ్ముతున్నాను అని చెప్పేసానంటే అక్కడ వచ్చిన దాన్ని ఏమన్నారమ్మా? సర్ప్లస్ అంటాము. బట్ దట్ ఈస్ నాట్ ఏ ప్రాఫిట్ అండ్ దట్ ఈస్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ అన్నప్పుడు వై షుడ్ దిస్ బి ఏ ట్యాక్సబుల్ ఐటమ్ అని చెప్పేసి జనాలు తీసుకొచ్చారంట. అర్థమైందా? సో అలాగా పుట్టగొడుగుల్లాగా ఈ సొసైటీలు, కోఆపరేటివ్ సొసైటీలు స్టార్ట్ అయిపోయినాయంట. ఓన్లీ విత్ ఇట్స్ మెంబర్స్ తో మాత్రమే స్టార్ట్ అవుతుంది, మెంబర్స్ తో మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. అర్థమవుతుందా? సో సార్ నాకు లోన్ కావాలని వెళ్ళామనుకోమ్మా, లోన్ ఇచ్చే ముందు మీకు ఏమిస్తారు? మెంబర్షిప్ అప్లికేషన్ ఇస్తారు. సో మీరు మెంబర్ అయిన తర్వాతే మీతో ట్రాన్సాక్షన్ చేస్తారు. అలాంటప్పుడు వచ్చిన సర్ప్లస్ ని ఇప్పుడు బ్యాంకింగ్ బిజినెస్ లో ఏం జరుగుతుందమ్మా? మనం ఇచ్చే డిపాజిట్ 12% అనుకుంటే మనం కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? మనం అప్పిస్తే అందుకంటే ఎక్కువే కదా ఉంటుంది. 15% 16% ఉంటుందా? ఆ డిఫరెన్స్ గ్యాప్ ఏమంటాం? స్ప్రెడ్ అంటాం. ఇంత 16% కి అప్పు ఇచ్చాము, 12% కి డిపాజిట్ హోల్డర్ కి ఇంట్రెస్ట్ ఇస్తున్నాము అంటే కనుక 4% ఏమవుద్దమ్మా? స్ప్రెడ్ అంటే ఏంటి? గ్యాప్. ఓకే, సో ఆ స్ప్రెడ్ అంతా కూడా ఎవరికి? సొసైటీకి ప్రాఫిటే కదా. మళ్ళీ ఇది సొసైటీలో ఉన్న మెంబర్స్ కే పంచుతారు కదా.
మరి ఎవరికి ఖర్చు పెడతామమ్మా? సొసైటీలో ఉన్న మెంబర్స్‌కే కదా! సో, అలాగా బ్యాంకింగ్ బిజినెస్‌లు, ఇన్స్యూరెన్స్ బిజినెస్‌లు ఏం చేయడం స్టార్ట్ చేశారంట? ఇన్స్యూరెన్స్ బిజినెస్. సో, ఇన్స్యూరెన్స్ బిజినెస్‌లు కూడా ఇన్స్యూరెన్స్ చేస్తే ఎవరు చేస్తాం? ఓన్లీ మెంబర్స్‌కి ఇన్స్యూర్ చేస్తాం. వాళ్ళు ప్రీమియం ఎవరికి పే చేస్తారు? అసోసియేషన్‌కే పే చేస్తారు. మళ్ళీ ఆ ఇన్స్యూరెన్స్ చేస్తే ఎవరైనా క్లెయిమ్ పడితే ఎవరికి పే చేస్తాం? ఆ సొసైటీ మెంబర్స్‌కి మాత్రమే పే చేస్తాం. అంటే మెంబర్స్ మధ్య ఏం జరుగుతుంది? ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది అని చెప్పేసి చూపించాలనుకున్నారంట. దాన్ని ఏమంటారమ్మా? కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ. దీన్ని ఒక ఫుల్ స్టాప్ వేయకపోతే ఏం చేస్తారమ్మా? అందరూ సొసైటీలో స్టార్ట్ చేస్తారు. అందరూ మెంబర్స్ తోనే ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఏమంటారు? దిస్ ఈజ్ సర్ప్లస్ నాట్ ఏ ప్రాఫిట్. వి ఆర్ నాట్ లయబుల్ టు టాక్స్ అని చెప్పేసని అంటారా? ఇప్పటికే మీ బుర్రలో అలా ఆలోచనలు వచ్చేసి ఉంటాయా? రైట్. సో, అలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయని చెప్పేసనే ఒక 2 యాక్టివిటీస్‌ని తీసుకొచ్చి ఇన్‌కమ్‌లో యాడ్ చేస్తారంట. ఇన్‌కమ్ డెఫినిషన్‌లో. ఏంటవి? ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ బ్యాంకింగ్ బిజినెస్ అండ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ ఇన్స్యూరెన్స్ బిజినెస్ ఈవెన్ విత్ యువర్ మెంబర్స్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాస్ ఇన్‌కమ్ అన్నారు. ఇప్పుడు బ్యాంకింగ్ బిజినెస్ చేసి ఆ బ్యాంకింగ్ బిజినెస్‌లో ఇన్‌కమ్ అనేది బ్యాంకింగ్ బిజినెస్‌లో ఇన్‌కమ్ అనేది తీసుకొచ్చుకొని అక్కడ ఏం చేస్తున్నామమ్మా? బ్యాంకింగ్ బిజినెస్ అనేది చేసి అక్కడ సర్ప్లస్ అనేది ఎర్న్ చేసి మళ్ళీ మేము మెంబర్స్ కే ఖర్చు పెట్టుకుంటాం అని చెప్పేసానంటే అయినా సరే దిస్ ఇన్కమ్ ఈస్ గోయింగ్ టు బి దిస్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాస్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 224. అంటే ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తే ఏమవుతుంది? ట్యాక్స్ లైబుల్ అవుతుంది కదా! మరి ట్యాక్స్ ఆన్ ఇన్కమే కదమ్మా ఉంది. అలాంటప్పుడు ఇన్కమ్ కింద తీసుకొచ్చి యాడ్ చేసి పడేశారంట. అంటే ఇప్పుడు బ్యాంకింగ్ బిజినెస్ గాని, ఇన్సూరెన్స్ బిజినెస్ గాని ఈ మెంబర్స్ తోనే చేస్తాము అని చెప్పేసి స్టార్ట్ చేస్తే ఇస్ ఇట్ లయబుల్ టు టాక్స్ ఆర్ నాట్? యెస్ ఆర్ నో? యెస్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఈ 2 పాయింట్లకి కలిపి ఒకటే ఎక్స్‌ప్లనేషన్. యెస్ ఆర్ నో? క్లియర్? Winning from lotteries, crossword puzzles, races, including horse races, card games, or any games of any sort, from gambling, betting of any form or nature whatsoever. దానికంటే ముందు ఆ పైన మనం చెప్పుకున్న ఇన్కమ్స్ అనుకున్నాం కదా, కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీలోంచి ఎగ్జంప్షన్. నార్మల్ గా కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ నాట్ టాక్సబుల్, అందులోంచి మైనస్ చేస్తున్నాం అంటే టాక్సబుల్. అంతేనా? కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ నుంచి బయటకు తీసుకొచ్చేస్తున్నాం కదమ్మా ఏ బిజినెస్ ని. ఇఫ్ యు ఆర్ డూయింగ్ బ్యాంకింగ్ బిజినెస్ అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్, ఈ రెండు ఏ హెడ్ లో టాక్సబుల్ అవుతాయి? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ కోసం చేస్తున్నారు కాబట్టి పీజీబీపీ లో టాక్సబుల్ అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడమ్మా? లాటరీ నుంచి డబ్బులు వచ్చాయా? లాటరీ నుంచి డబ్బులు వచ్చాయా? విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ అంటే అదే కదమ్మా. ఎస్, వస్తే దాన్ని ఏమన్నాడు? ఇన్కమ్ అంటాడు. ఇంకేమన్నాడు? క్రాస్ వర్డ్ పజిల్స్, రేసెస్, రేసెస్ ఇంక్లూడింగ్ హార్స్ రేసెస్. సార్, గుర్ర పందాల మీద డబ్బులు వస్తే, ఇన్కమ్ వస్తే దాన్ని ట్యాక్సబుల్ చేస్తారా? గుర్ర పందాలు లేగలా? లేగలా? గుర్ర పందాలు లేగలమ్మా? కర్ణాటకలో మాత్రమే అవి అవి కూడా వాళ్ళు గవర్నమెంటే కండక్ట్ చేస్తుందమ్మా. అక్కడ మాత్రమే అవి లీగల్, మిగతా అన్ని చోట్ల ఇల్లీగల్. ఆంధ్రప్రదేశ్ లో ఏంటి? లీగల్, ఇల్లీగల్ అమ్మా. ఓకే సార్, నేను ఆంధ్రప్రదేశ్ లో హార్స్ రేసెస్ కండక్ట్ చేసి హార్స్ రేసెస్ మీద ఇన్కమ్ సంపాదించాను సార్. ఓకే, అప్పుడు ఏం చేయాలి? టాక్సిబులా? ఎస్ ఆర్ నో? అదేంటిది? లీగల్ ఇన్కమ్ కదా టాక్సిబుల్ చేయాలి. మనకి లీగల్ అన్నా ఇల్లీగల్ అన్నా అబ్బే ఏం ఫరక్ పడదు. ఏం చేస్తాం? తీసుకెళ్లి ట్యాక్స్ చేసేస్తాం. ఆ తర్వాత వేరే విషయం. ఓకే, సో ఆ తర్వాత వేరే విషయం. మనకి లీగలా ఇల్లీగలా అనే దాంతో సంబంధం లేదు. ఏంటది? ఇన్కమ్ వచ్చిందా, ట్యాక్స్ కట్టేమ్మా. అంతేనమ్మా? ఎస్. నెక్స్ట్, కార్డ్ గేమ్స్ అండ్ ఎనీ అదర్ గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్. కార్డ్ గేమ్స్ ఏంటవి? ప్యాకాట. ప్యాకాట్ లీగలా? ఇల్లీగలేనమ్మా. ప్యాకాట్ ఇల్లీగలే. సో ప్యాకాట్ ఇల్లీగల్ అయినా సరే ఏమవుతుంది? మనకి దాని మీద వచ్చిన ఇన్కమ్ ని టాక్సబుల్ చేయాలి. ఓకే, రైట్ అమ్మా? అవునమ్మా. సో నీకు ఏ యాప్ మీద ఇన్కమ్ వచ్చినా సరే టాక్సబుల్ లేమ్మా. రైట్ అమ్మా? అర్థం కాల. అది తర్వాత విషయం, అది వేరే విషయంలో మాట్లాడుకుందాం.
ఓకే, నువ్వు అలా అడుగుతున్నావు కాబట్టి నాకు చిన్న క్వశ్చన్ ఉంది, చెప్తావా? బిట్ కాయిన్ ఇండియాలో ట్రేడ్ చేయొచ్చా చేయకూడదా? చేయకూడదా? మొన్న రీసెంట్ బడ్జెట్ విన్నారా? బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ మీద ట్యాక్స్ వేసారు తెలుసా? ఎలా ట్యాక్స్ వేస్తారు? అసలు ఇల్లీగలే ట్రాన్సాక్షన్ అన్నప్పుడు ఎలా ట్యాక్స్ చేస్తారు? ఎస్ ఆర్ నో? సో మనకి లీగల్ తోని ఇల్లీగల్ తోని సంబంధం లేదు. ట్రాన్సాక్షన్ చెయ్యొచ్చా చేయకూడదా, ఇండియాలో అలౌడ్ కాదా అనేది కూడా సంబంధం లేదు. బట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్. ఓకే, ప్లే స్టోర్ అనేది ఇది గవర్నమెంట్ రెగ్యులేషన్ లో ఉన్నది కాదమ్మా. ప్లే స్టోర్ అనేది గ్లోబల్ గా ఉండేది. ఓకే, నో గవర్నమెంట్ హ్యాస్ ఎ కంట్రోల్ ఓవర్ ది ప్లే స్టోర్. ఏదైనా నువ్వు కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసి, అంటే ఇల్లీగల్ కంటెంట్ ఏదైనా క్రియేట్ చేసినా సరే వాళ్ళు తీసేసుకుంటారు. ఓకేనా, యాప్ అనేది పబ్లిష్ చేస్తారు. అది అంటే డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటది, కానీ గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే కనుక రెస్ట్రిక్షన్స్ ప్లే చేయలేదు. సో ఫ్యూచర్ లో ప్లే చేస్తుందండి అనుకుందాం. ఓకేనా, రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పేసాను. నెక్స్ట్ అమ్మా, ఏ క్లబ్స్ అమ్మా? ప్యాకార్డ్ క్లబ్స్ మన పండగ జరిగినాయా? అవునమ్మా. క్లబ్ అంటే నువ్వు క్లబ్ అంటే పదాన్ని నువ్వు తప్పుగా తీసుకోకూడదు. ప్యాకెట్ క్లబ్ అని కాదు, అక్కడ చేసే యాక్టివిటీ అదే అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం బయట ప్యాకెట్ క్లబ్ అని చెప్పేసి పెడితే ఊరుకోరమ్మా. ఓకేనా, అంటే బయట కనీసం బోర్డు అయినా సరే కొంచెం సోషల్ ఆబ్జెక్టివ్ తోనే ఉంటది, కానీ లోపల జరిగేది వేరే ఉంటుంది. సో కాబట్టి ఈ ఇన్కమ్ ఎలా వచ్చినా సరే దట్ ఈస్ ట్యాక్సబుల్. అర్థమైందా? మా గవర్నమెంట్ ని ఇల్లీగల్ ఇన్కమ్ మీద కూడా ట్యాక్స్ ఎలా వేస్తుంది సార్ అని చెప్పేసి అని అడగలేము. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకరిని మర్డర్ చేసి డబ్బులు తెచ్చుకున్నానమ్మా. ఓకే, అంటే ఐఎమ్ ప్రొఫెషనల్ కిల్లర్, నా ప్రొఫెషన్ అది. ఐ గాట్ ఎ రెమ్యూనరేషన్. వెళ్ళి నేను ఏమనుకున్నానంటే నేను కూరగాయలు కొనుక్కుంటున్నానంట. కూరగాయలు కొనుక్కునేటప్పుడు కూరగాయలు అమ్మేవాడు అది బాబు ఇది లీగల్ ఇన్కమ్ ఇల్లీగల్ ఇన్కమ్ అని తీసుకుంటాడా? నేను ప్రాపర్టీ కొనుక్కుంటున్నానంట, కొనుక్కోవడానికి వెళ్తే సార్ మీరు లీగల్ గా సంపాదించారా సార్ ఇల్లీగల్ గా సంపాదించారా అని అడుగుతారా? అడగనప్పుడు గవర్నమెంట్ ఎందుకు అడగాలమ్మా? నువ్వు లీగల్ గా వచ్చింది ఇల్లీగల్ గా వచ్చింది అని చెప్పేసి ఇన్కమ్ అంటూ సంపాదించావా అంటే ఎస్ సార్ అని చెప్పేసి అంటే ఐ కెన్ పే ట్యాక్స్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అలాగే గవర్నమెంట్ కలెక్ట్ చేసుకోవచ్చా లేదా? సో మీకు రీసెంట్ గా మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే బిట్ కాయిన్ అమ్మా, బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్. సో ద రీసెంట్ ఫైనాన్స్ యాక్ట్ amends recent finance act proposes to tax the bitcoin transactions which are not going to be legal currency in India. Madhavendra, is it clear or not? Can you hold a cryptocurrency? Can you hold cryptocurrency? Can you invest in cryptocurrency? No. But India lo inka allowed kadamma, kani the transactions ni control cheyaleru. Can anyone control the cryptocurrency? క్రిప్టో కరెన్సీని ఎవరన్నా కంట్రోల్ చేయగలరా? ఇట్స్ అ డిజిటల్ కరెన్సీ. డిజిటల్ వాలెట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఈమెయిల్ అడ్రస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మీకు జీమెయిల్ అకౌంట్ ఉందనుకోమ్మా, జీమెయిల్ అంటే ఈమెయిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కెన్ ట్రాన్స్ఫర్ అండ్ రిసీవ్ ఏం చేయగలరు? బిట్ కాయిన్స్. అర్థమైందా? డిజిటల్ వాలెట్స్. ఓకే, దొరికితేనే కట్టాలి అనేది మంచి క్వశ్చన్. నీకు 10 కోట్లు వచ్చాయి ప్యాకెట్ లో, పాకెట్టుకున్నాడు ఎవడని అడక్కు. ఓకే, నువ్వు ప్యాకెట్ లో మంచి కింగ్వి, నీ హ్యాండ్ రేజింగ్ హ్యాండ్. ఓకే, ఎప్పుడు ఆడినా సరే డబ్బులు వచ్చేస్తాయి. అలాగే ఈసారి ఆడితే 10 కోట్లు వచ్చాయి, ఏం చేస్తావు? రైట్, ప్రాపర్టీస్ అవి కొనుక్కుంటావా? ప్రాపర్టీ కొన్నావు, లేకపోతే కారు కొన్నావు, పాష్ కార్లు అవి 10 కోట్ల చేతిలో ఉన్నప్పుడు 10 కోట్ల చేతిలో లేనప్పుడు 2 సార్లు బెకారదోలాగా ఉండవు కదా, అంతే కదా? అంటే నీ స్టైల్ ఆఫ్ లివింగ్ మారిపోద్దా? అంటే ప్రాపర్టీ కొంటావు, ప్రాపర్టీ కొంటే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా, అంటే ఎక్కడొక్కడ రెగ్యులేషన్ పెట్టే ఉంటది కదా. ఇలా ప్రాపర్టీ కొంటే నువ్వు పాన్ కార్డ్ కంపల్సరీ ఇవ్వాలి. పాన్ కార్డ్ అంటే ఏంటి? మన ఐడెంటిఫికేషన్ నెంబర్. పాన్ నెంబర్ ద్వారా నువ్వు ప్రాపర్టీ కొన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలుస్తుందా? షో మీ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి నిన్ను అడుగుతుంది. అడిగినప్పుడు ఐ ప్లేడ్ కార్డ్స్ అని చెప్పేసి ఇస్తావు. ఐ ప్లేడ్ కార్డ్స్, ఐ వన్ ద మనీ, ప్రైజ్ మనీ అంటావు. అప్పుడు ఏముంది, ట్యాక్స్ కట్టేసి ప్రాపర్టీ కొన్నావు కదా అని చెప్పేసి అని అడుగుతుంది. దొరుకుతుందో దొరకవా?
నువ్వు నిజంగా 10 కోట్లతో వచ్చినా సరే బీరువాలో పెట్టుకుని ఉంటానన్నా చూసావా, అలా ఉన్నావు అనుకో మా ఎవరికి దొరకవు ఎప్పటికీ. ఓకే, నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అంటే డబ్బులు వచ్చాయని ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని వాళ్ళు సెర్చ్ అండ్ సేజర్కి వస్తే తప్ప. ఓకేనా? సో అలా ఉంటావో చెప్పు నువ్వు. అదే ఖర్చు పెట్టినప్పుడు కూడా ఎక్కడో ఒకటి దొరుకుతావు దొరకవా. అది నీ ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటది. ఓకే, నీ టాలెంట్ అది దొరకకుండా ఖర్చు పెట్టడం అనేది. రైట్, నెక్స్ట్ అదర్ గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్. సార్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ అన్నట్ట, దాని మీద వచ్చే డబ్బులు కూడా ఇన్కమ్ ఎంత అవుతుందా? ఎలా వస్తాయి మాకు? ఇన్కమ్మా కాదా? ట్యాక్స్ కడతావా? కట్టాల్సిందే. అర్థమైందా? రైట్. ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆర్ నేచర్ వాట్ సో ఎవర్, ఎలాగైనా సరే మనకి ఏమవుతుందమ్మా? దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్. అర్థమైందా? ఎనీ సమ్ రిసీవ్డ్ బై ఎస్ఎస్సి ఫ్రమ్ హిస్ ఎంప్లాయీస్ టువర్డ్స్ ది వెల్ఫేర్ fund contributions such as provident fund, superannuation fund, any fund set up under the provisions of the Employee State Insurance Act 1948 అంటున్నాడమ్మా. సో ఇక్కడ ఏమంటున్నాడంటేనమ్మా, మనం పిఎఫ్ ఉందనుకోమ్మా, పిఎఫ్ లో ప్రావిడెంట్ ఫండ్ అంటారు కదా, ప్రావిడెంట్ ఫండ్ లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తాడంట, ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తారంట. కానీ కట్టాల్సింది ఎవరమ్మా? ఎంప్లాయర్ కడతాడంట. ఎవరు కడతారు? ఎంప్లాయర్. ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ నుంచి కొంత అమౌంట్ డిడక్ట్ చేసి వాడు కట్టాల్సిన అమౌంట్, కాంట్రిబ్యూట్ చేయాల్సిన అమౌంట్ ని కలిపేసి రెండింటిని కలిపి కాంట్రిబ్యూట్ చేస్తాడంట. ఎవరికి? ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కి. అంతేనా? ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ నుంచి కొంత అమౌంట్ తగ్గించి ఎంప్లాయర్ యాడ్ చేయాల్సిన అమౌంట్ కొంత అమౌంట్ యాడ్ చేసి రెండింటిని కలిపి పిఎఫ్ అకౌంట్ కి కడతాడమ్మా. ఎవరి పిఎఫ్ అకౌంట్ కి? ఎంప్లాయీ యొక్క పిఎఫ్ అకౌంట్ కి కడతాడు. ఓకేనా? రైట్. సో ఎంప్లాయర్ కట్టే దాంతో ఇబ్బంది లేదు, కానీ ఎంప్లాయీ దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు? ఎంప్లాయీకి ఇచ్చే శాలరీని తగ్గించి తీసుకుంటున్నాడు. తీసుకుని గవర్నమెంట్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. ఇదే కదమ్మా. ఒకవేళ ఎంప్లాయీకి ఇచ్చే శాలరీలను తగ్గించాం కానీ గవర్నమెంట్ కట్టలా, పిఎఫ్ అకౌంట్ కి కట్టలా, ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కి మనం పే చేయలేదంట. అప్పుడు ఏమవుతుంది? ఆ డబ్బులన్నీ ఎవరికి మిగిలిపోతాయి? ఎంప్లాయర్కి మిగిలిపోతాయా? సో మిగిలిపోతే ఊరుకుంటుందా గవర్నమెంట్? ఏమడుగుతుంది? నా షేర్ ఏది? అంతేనా? ఎస్ ఆర్ నో? సో అందుకని చెప్పేసి ఇక్కడ అంటే ఆ షేర్ ఏదైనా అడగడం అంటే గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ కాదమ్మా. వాట్ ఈస్ గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ అంటే అక్కడ కంప్లై చేసేలా చేయడం. ఓకే, నువ్వు కనుక ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి నీ దగ్గర ఉంచేసుకుంటే దాని మీద కూడా నువ్వు ట్యాక్స్ కట్టాలి. అంటే ఫస్ట్ దాన్ని దేనికి ట్రీట్ చేస్తారంట? ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాము. ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది ఇన్కమ్. ఒకవేళ నువ్వు నిజంగా పే చేస్తే ఎక్స్పెండిచర్, అప్పుడు సెట్ ఆఫ్ అయిపోతుంది. అమ్మా అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఒకవేళ కట్టకపోతే కలెక్ట్ చేసిన దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేసి నీ చేతుల్లో ట్యాక్స్ చేస్తాను. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, any sum received under the Keyman Insurance Policy including a sum allocated by way of bonus on such a policy అంటున్నాడు. సార్ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ, ఈ పేరు గుర్తుపెట్టుకోండమ్మా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల మనకి వస్తుంది. ఈ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎవరు పే చేస్తారు, ఎవరి మీద పే చేస్తారు అని చెప్పేసి అనుకుంటే, సపోజ్ ఈ ఆర్గనైజేషన్ కి నన్ను ఒక కీ పర్సన్ కింద భావిస్తుందంట మేనేజ్మెంట్. ఎందుకు? ఒకవేళ నేను చచ్చిపోతే ఈ ఆర్గనైజేషన్ రన్ అవుతుందా? మనకి ఏదైనా ఆర్గనైజేషన్ కి ఒక కీ పర్సన్స్ ఉంటారా ఉండరా? ఎస్ ఆర్ నో? సో వాళ్ళు కనుక పోతే ఆర్గనైజేషనే ఉండదు. అవునా? సో అలాగే నన్ను భావిస్తుందంట. నేను కాదు, కాకపోతే నన్ను భావిస్తుందంట ఇన్స్టిట్యూషన్. ఓకే, కీ పర్సన్ కింద. ఒకవేళ నేను చనిపోతే బిజినెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, బిజినెస్ ఆగిపోతుంది. అందుకోసమనే ఒకవేళ బిజినెస్ ఎఫెక్ట్ ఎంతైతే అవుతుందో
అంతవరకు ఇన్సూరెన్స్ చేయించేద్దాం వీడి మీద. ఒకవేళ వీడు పోయినా సరే డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మనకేమవుతుంది ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఆర్గనైజేషన్ ఫీల్ అయిందంట. అలాంటప్పుడు నా పేరు మీద ఏం తీసుకుంటారమ్మా? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. ఓకేనా? సో ఆ ఇన్సూరెన్స్ పాలసీని ఏమంటారు? కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. దీని ప్రీమియం ఎవరు పే చేస్తారు? ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ పే చేస్తుంది. ఓకే, ఒకవేళ నేను పోతే డబ్బులు ఎవరు తీసుకుంటారు? ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ తీసుకుంటారు. అంతేనమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలా డబ్బులు సంపాదిస్తే నన్ను ఏమంటున్నాడమ్మా? అలా వస్తే కనుక ఏమంటున్నాడు? దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. అర్థమైందా? రైట్ సార్, కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎవరు ప్రీమియం పే చేస్తారో, మా ప్రీమియం ఎవరు పే చేస్తారో వాళ్ళే ఏం తీసుకుంటారు? ప్రొసీడ్స్, పాలసీ ప్రొసీడ్స్. అంతేనా? పాలసీ ప్రొసీడ్స్ కూడా తీసుకుంటారంట. ఎవరు ప్రీమియం పే చేస్తారమ్మా? ద బిజినెస్ ఎంటిటీ. అంతేనా? ద బిజినెస్ ఎంటిటీ మే బి కంపెనీ ఆర్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఏదైనా అవ్వచ్చు. అవునా? ఎస్ ఆర్ నో? సో ఆ బిజినెస్ ఎంటిటీ తీసుకుంటదంట. ఒకవేళ బిజినెస్ ఎంటిటీ కనుక డబ్బులు తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏ హెడ్ లో ఇన్కమ్, దీనికి కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన ప్రొసీడ్స్ ని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తామని చెప్పేశారు. ఈ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తే ఏ హెడ్ లో ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారంట? ఎక్స్పెండిచర్ ఎక్కడ క్లెయిమ్ చేస్తారమ్మా? పీజీబీపీలోనేనా? పీజీబీపీలోనే కదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచే కదా ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తారు. మా పీజీబీపీలోనే కదమ్మా మనకి ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అనేవి వస్తాయి. అంటే అందులో కదా ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తారు. అలాంటప్పుడు అదే హెడ్ లో పీజీబీపీలోనే వాళ్ళు ఏం చేయాలంట? ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలంట. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన ప్రొసీడ్స్ ఎప్పుడు వస్తాయి? ఆ కీ మ్యాన్ అనేవాడు పోతే. అర్థమైందమ్మా? రైట్. సో మన ఎగ్జాంపుల్ లో నేను పోతే, అంతేనా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ సార్, ఈ బిజినెస్ ఎంటిటీ ఆర్ ఆర్గనైజేషన్ అనేది, ఇప్పుడు నేను ఎందులో ఎంప్లాయీగా ఉన్నానో ఆ ఆర్గనైజేషన్ అనేది చాలా మంచిదంట. ఏం చేసిందంటమ్మా? ఆ ఆర్గనైజేషన్ అనేది ఓకే ఆ పాలసీని నాకు అసైన్ చేస్తుందంట. ప్రీమియం కట్టమని కాదు, ఒకవేళ పోతే డబ్బులు తీసుకోమని చెప్పేసి. ఓకేనమ్మా? సో మనకి ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి చెప్పండి? టర్మ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్, ఈ రెండు లైఫ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. రెండింటికి ఎగ్జాంపుల్స్ చెప్పండి. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటదమ్మా, ఎవ్రీ ఇయర్ ప్రీమియం పే చేస్తారు. ఓకే, ఆ ఇయర్ లో మీరు గనక హాస్పిటలైజ్ అవ్వలేదు అనుకోమ్మా, ఏమైపోద్ది? ప్రీమియం పోద్ది మనకి. అంతేనా? అలా బాధపడతారా ప్రీమియం పోయిందని? సంవత్సరానికి 5 లక్షలకి ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనుకోమ్మా, 10,000 ప్రీమియం అడిగాడు, 10,000 కట్టాను, కానీ సంవత్సరంలో నాకేం అవ్వలే. ఫీల్ అవుతారా? సో ఆ 10,000 పోతుందమ్మా మనకి, పోయినట్టేనది మళ్ళీ వస్తుందా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ 10,000 కట్టాలి, మళ్ళీ ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పేసి ఎదురు చూడాలి. ఏవి జరగకపోతే హ్యాపీ, 10,000 పోయినట్టు. కానీ ఏమైనా జరిగితే మనం హ్యాపీ, ఇన్సూరెన్స్ బాధపడతాడు. ఎందుకు? మనకి డబ్బులు పే చేయాలి కదా. ఎస్ ఆర్ నో? రైట్. అదే టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే జనరల్ ఇన్సూరెన్స్ అంట. ఏంటది? జనరల్ ఇన్సూరెన్స్ అంట. అలా కాకుండా మన ఎవ్రీ ఇయర్ ఒక స్పెసిఫిక్ టర్మ్ చెప్తాడు. 20 ఇయర్స్ టర్మ్ అన్నాడు అనుకోమ్మా, 20 ఇయర్స్ మనం ఏం చేస్తాం? ప్రీమియం పే చేస్తూ వెళ్తాం. సో 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం బతికున్నా బతికి లేకపోయినా డబ్బులు ఇచ్చేస్తాడు. 20 ఏళ్ళ లోపు చచ్చిపోతే మనం ఎంతైతే ఇన్సూరెన్స్ చేసుకున్నాం అంతకి డబ్బులు ఇచ్చేస్తాడు. ఒకవేళ 20 ఏళ్ళు బతికేస్తే బతికున్నా సరే డబ్బులు ఇస్తాడన్నమాట. అలాంటి ఇన్సూరెన్స్ ఏమంటారు? టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, ఇదేంటిది? జనరల్ ఇన్సూరెన్స్. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ప్రీమియం పోతుంది, కానీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రీమియం పోతుందా? మనం కట్టిన ప్రీమియం ఒకవేళ బతికున్నా సరే తిరిగి వచ్చేస్తున్నాం. అర్థమైందా? ఆ స్పెసిఫిక్ టర్మ్ తర్వాత. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ మరి కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అనేది ఏ ఇన్సూరెన్స్ సార్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. ఏంటది? టర్మ్ ఇన్సూరెన్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో
ఇక్కడ నా ఆర్గనైజేషన్ చాలా మంచిదంట. ఏం చేసిందంటమ్మా, పాలసీ పే చేశారు. ఒకవేళ నేను పోతే ఏంటని చెప్పేసని. కానీ ఆ పాలసీని నాకు అసైన్ చేసేసారంట. ఏం చేశారు? నాకు అసైన్ చేసేసారంట. ఇప్పుడు టర్మ్ అయిపోయింది. ఎంప్లాయీ బతికే ఉన్నాడు. ఓకే. అప్పుడు పాలసీ ప్రొసీడ్స్ ఎవరికి వస్తాయమ్మా? ఎవరికి వస్తాయి? ఎంప్లాయీకే వస్తాయి కదా. Policy proceeds have been received by employee. Why? Because policy has been assigned to employee. Okay. ఇప్పుడు ఎవరు ఇక్కడ is it taxable or not? అక్కడ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన ప్రొసీడ్స్ ని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తామని చెప్పాడా? ఎంప్లాయర్ రిసీవ్ చేసుకుంటేనే taxable అని చెప్పాడా? ఇన్కమ్ డెఫినేషన్ లో కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన ప్రొసీడ్స్ టాక్సబుల్ అవుతాయనే కదా, ఇన్కమ్ అనే కదమ్మా చెప్పాడు. అది ఎవరు రిసీవ్ చేసుకుంటారనే దాని గురించి ఎక్కడైనా మాట్లాడా? లేదు కదమ్మా. ఒకవేళ పాలసీ ప్రొసీడ్స్ అనేవి ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటే ఎంప్లాయీ చేతిలో టాక్సబుల్ అవుతాయా? ఎస్ ఆర్ నో? ఏ హెడ్ ప్రకారం టాక్సబుల్ అవుతాయి? ఏ హెడ్ ప్రకారం టాక్సబుల్ అవుతాయి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఏ విధమైన అమౌంట్స్ ఎలా వచ్చినా సరే దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అండర్ సాలరీస్. అంతేనా? సార్ టర్మ్ కంప్లీట్ అయ్యి ఎంప్లాయీ బతికుంటే ఓకే. టర్మ్ లోపు పాలసీ అసైన్ చేస్తారు. మన ఆర్గనైజేషన్ చాలా మంచిది కదా. మంచిగా మన ఆర్గనైజేషన్ ఆ పాలసీని ఎంప్లాయీకి అసైన్ చేస్తారు. కానీ అది రిసీవ్ చేసే ఆనందంలో పాలసీ ఇచ్చేసాడన్న ఆనందంలో ఆడి గుండె హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాడు. టర్మ్ అవ్వకుండానే చచ్చిపోయాడు. ఓకే. సో నా ఆర్గనైజేషన్ ఇంత మంచిదా అనుకుని ఆనందపడి చచ్చిపోయాడు అంటాడు. ఓకే. ఆ డబ్బులు ఎవరికి వస్తాయి? ఇప్పుడు ఎవరికి వస్తాయమ్మా? లీగల్ హెయిర్స్. ఎవరికి వస్తాయి? లీగల్ హెయిర్స్ ఆఫ్ ఎంప్లాయీ యొక్క లీగల్ హెయిర్స్ కి వస్తాయి. అంతేనా? పాలసీ ప్రొసీడ్స్. సార్ ఎంప్లాయీ యొక్క లీగల్ హెయిర్స్ కి పాలసీ ప్రొసీడ్స్ వచ్చాయంట. ఎక్కడ టాక్సబుల్ అవుతాయి? ఏ హెడ్ లో టాక్సబుల్ అవుతాయి? ఏ హెడ్ లో టాక్సబుల్ అవుతాయమ్మా? అంటే సాలరీస్ లో ట్యాక్స్ చేద్దామంటే ఇప్పుడు ఎంప్లాయీకి ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటది. లీగల్ హెయిర్స్ కూడా ఉంటదా? ఎంప్లాయీ యొక్క లీగల్ హెయిర్స్ కి ఎంప్లాయర్ కి కూడా ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటదా? ఇప్పుడు నేను ఎంప్లాయీ అయితే నా కొడుకు కూడా ఇక్కడ ఎంప్లాయీనా? నేను ఒక్కడనే ఎంప్లాయీని అవుతానా? నా కొడుకు ఆడు కొడుకు కూడా ఇక్కడ ఎంప్లాయీస్ అవుతారా? నేను ఒక్కడనే కదమ్మా ఎంప్లాయీని అవుతాను. సో నా తర్వాత జనరేషన్ ఎంప్లాయీస్ అవుతారా? అవ్వరు కదమ్మా. సో లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి ఈ అమౌంట్ వస్తే సాలరీస్ లో టాక్సబుల్ అవుతుందని చెప్పగలమా? కాదు కదమ్మా. మరి అలాంటప్పుడు ఎక్కడ టాక్సబుల్ అవుతుంది? ఎక్కడ టాక్సబుల్ అవుతుంది? అదర్ సోర్సెస్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి ఇక్కడ మనకి కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన ప్రొసీడ్స్ అనేవి ఎన్ని హెడ్స్ లో టాక్సబుల్ అయ్యే అవకాశం ఉంది అంటే కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన ప్రొసీడ్స్ టాక్సబుల్ అని ఇన్కమ్ అని చెప్తే అది టాక్సబుల్ అంటున్నాం. ఎక్కడెక్కడ టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసానంటే అది ప్రీమియం అనేది బిజినెస్ ఎంటిటీ పే చేస్తే ఆ పాలసీ ప్రొసీడ్స్ అనేవి బిజినెస్ ఎంటిటీ తీసుకుంటది. అప్పుడు వాళ్ళ చేతుల్లో పీజీబీపీలో టాక్సబుల్. అదే ఎంప్లాయీకి పాలసీని అసైన్ చేసేస్తే ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటాడు. అలాంటప్పుడు ఎంప్లాయీ చేతిలో సాలరీస్ లో టాక్సబుల్. అదే అది మన ఎంప్లాయీ చనిపోయాడు, లీగల్ హెయిర్స్ అనేవి రిసీవ్ చేసుకున్నారు అనుకుంటే లీగల్ హెయిర్స్ చేతిలో టాక్సబుల్ అండర్ అదర్ సోర్సెస్. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి ఇక్కడ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది టాక్సబుల్ అని చెప్పాడు. ప్రొసీడ్స్ ఎనీ సమ్ రిసీవ్డ్ అండర్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఇంక్లూడింగ్ బోనస్ టాక్సబుల్ అవుతుంది అని అన్నాడమ్మా. సో అలాంటప్పుడు ఎవరి చేతిలో టాక్సబుల్ అవుతుందంటే ఏ హెడ్ లో టాక్సబుల్ అవుతుందంటే ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మనకి కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎన్ని హెడ్స్ లో టచ్ చేస్తాం? పీజీబీపీలో చెప్పుకుంటాం, తర్వాత సాలరీస్ లో చెప్పుకుంటాం, అదర్ సోర్సెస్ లో చెప్పుకుంటాం. అర్థమైందా? సో మళ్ళీ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలా?
ఆ హెడ్ లోకి వచ్చినప్పుడు కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ యాజ్ డిఫైన్డ్ అండర్ ఇన్కమ్ డెఫినేషన్ 224 అని మాట్లాడేసి వదిలేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్తాను కాబట్టి మళ్ళీ అక్కడ చెప్తానా చెప్పనమ్మా. అర్థమైందా? సో కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే అర్థమైంది కదా. రైట్ సార్, దీని పైన ఇన్కమ్ గురించి మనం ఎక్కడ ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుందని మాట్లాడుకున్నావా? ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన వెల్ఫేర్ ఫండ్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది? ఎక్కడమ్మా? ఇఫ్ ఇట్ ఈస్ హిస్ బిజినెస్ అనుకుంటే పీజీబీపీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హిస్ బిజినెస్ అనుకుంటే అదర్ సోర్స్. ఆ పైన ఉన్న గెయిన్స్ ఫ్రమ్ లాటరీస్ బెట్టింగ్ ఎన్నో అనుకున్నాం కదమ్మా, అవి ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతాయమ్మా? విన్నింగ్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇదని ఎక్కడమ్మా? అదర్ సోర్సెస్. ఓకే, తర్వాత నాన్ కంపీట్ ఫీ అండ్ ఎనీ కాంపన్సేషన్ ఫర్ ఇట్ ఫర్ not sharing of any intangible assets such as know-how, patent, trademark, etc. Ma non-compete fee ante competition act prakaram non-compete fee pay cheyadam correct ah tappa? Emo sir avadi telusu, competition act teliste telustadi ante kada. Yes or no? So competition act ante ippudu meer business pettukunnaramma, ఓకే, మీలాంటి సిమిలర్ బిజినెస్ మీ పక్కన పెడదామని నేను వచ్చాను అనుకో, మీ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కదా. నన్ను బిజినెస్ పెట్టనివ్వకుండా మీరు ఏం చేశారంట? నాకు కొంత అమౌంట్ ఇస్తానన్నారంట, ఓకే అని చెప్పేసి నా అమౌంట్ నాకు నచ్చిందంట, తీసుకుని నేను బిజినెస్ పెట్టినా కూడా నాకు అంత ప్రాఫిట్ రాదేమో అని చెప్పేసి ఆ డబ్బు బిజినెస్ పెట్టకుండా ఆ డబ్బులు తీసుకుని నేను వెళ్ళిపోయినట్టు, బిజినెస్ పెట్టలేదంట. ఓకే, క్లియర్? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఆ డబ్బులు ట్యాక్సిబుల్ అవుతాయి అవ్వ? ఆ రిసిట్ క్యాపిటల్ రిసిట్ రెవెన్యూ రిసిట్? మా రిసిట్ క్యాపిటల్ రిసిట్ రెవెన్యూ రిసిటా? క్యాపిటల్ రిసిటా రెవెన్యూ రిసిటా? బిజినెస్ చేస్తే వచ్చే డబ్బుల్ని రెవెన్యూ రిసిట్ అనొచ్చు. బిజినెస్ చేయొద్దు అని చెప్పేసి డబ్బులు ఇచ్చిందని ఏమంటావు? క్యాపిటల్ రిసిటా రెవెన్యూ రిసిటా? క్లారిటీగా ఒకే మాట మీద ఉండాలి. ఇట్ ఈస్ capital receipt. Yes or no? Obviously yes. Antana kaadu anatla. So obviously yes, it is a capital receipt. Sir, capital receipt taxable ah? Adu specific ga cheppadu kabatti ade emavuddi taxable. Adhavindamma? So non compete fee pay chesina, non sharing of patent trademark నోహవు నువ్వేదో కనిపెట్టావు, అది నువ్వు వేరే వాడికి ఎవరికి ఇవ్వకూడదు, నాకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి డబ్బులు ఇచ్చాను నేను మీకు. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుంది? ఇస్ ఇట్ ట్యాక్సిబుల్ ఆర్ నాట్? అది కూడా క్యాపిటల్ రిసిటే. ఆ క్యాపిటల్ రిసిట్స్ కూడా ఏమవుతాయమ్మా? ట్యాక్సిబుల్. ఎందుకు? ఇన్కమ్ డెఫినేషన్ లోకి తీసుకున్నారు కాబట్టి. ఎస్ ఆర్ నో? సార్, ఈ నాన్ కంపీట్ ఫీ అనేది ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది? ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? క్యాపిటల్ గెయిన్స్. అది అంటే క్యాపిటల్ గెయిన్స్ అనేది అనాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక అసెట్ ని, క్యాపిటల్ అసెట్ ని నువ్వు ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. నాన్ కంపీట్ ఫీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏ క్యాపిటల్ అసెట్ ని మీరు ట్రాన్స్ఫర్ చేశారమ్మా? పేటెంట్ ట్రేడ్ మార్క్ వేరే వాడికి షేర్ చేయొద్దు అని చెప్పేసి అనడానికి నేను డబ్బులు ఇస్తే అందులో మీరు ఏం ట్రాన్స్ఫర్ చేశారమ్మా? నాకు పేటెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా మీ పేరు మీద? వేరే వాడికి ఎవరికి చెప్పకూడదు అనడానికి డబ్బులు ఇచ్చాను నేను మీకు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అక్కడ క్యాపిటల్ అసెట్ ఏం ట్రాన్స్ఫర్ చేశారు చెప్పండి. టు ట్యాక్స్ అండర్ చార్జబుల్ అండర్ క్యాపిటల్ గెయిన్స్ అన్నాము అంటే బిజినెస్ చేయకూడదని ఇచ్చినప్పుడు అది ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది? పీజీబీపీ. అంతేనా సార్? పీజీబీపీలో బిజినెస్ చేస్తే ట్యాక్సిబుల్ అవుతుందా, బిజినెస్ చేయకుండా ఉండడం డబ్బులు ఇస్తే ట్యాక్సిబుల్ అవుతుందా? మా బిజినెస్ చేయకుండా, బిజినెస్ చేస్తేనే కదమ్మా ప్రాఫిట్స్ వచ్చేవి. అలాంటప్పుడే కదమ్మా బిజినెస్ చేసినందుకు వచ్చిన ప్రాఫిట్స్ ని పీజీబీపీలో ట్యాక్సిబుల్ చేస్తాం. ఇక్కడ బిజినెస్ చేయడం గురించి వచ్చారా? చేయకుండా ఉండడం కోసం ఇచ్చారు కదా. మరి అలాంటప్పుడు ఇది ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది? గెస్ వాట్? It is purely taxable under PGBP. అదేంటి సార్ అంటే పీజీబీపీ చార్జబిలిటీ సెక్షన్ చెప్తాడు కదమ్మా, చార్జబిలిటీ సెక్షన్ లో స్పెసిఫిక్ గా ఇంక్లూడ్ చేశాడు.
ఓకేనా? సో స్పెసిఫిక్ గా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచి ట్యాక్సిబుల్ చేస్తాం, మనం అనుకున్న దాంట్లో చేస్తామా? సో ఇన్కమ్ ట్యాక్స్ ఎలా చెప్తే అలా చేయాలి, ఏం చెప్తే అది చేయాలి. అర్థమైందా? రైట్. కాబట్టి ఇది ఎందులో ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? పీజీపీ. సార్ బిజినెస్ చేయకుండా ఉన్నందుకు డబ్బులు ఇచ్చినా సరే పీజీపీలోనేనా? ఎస్. అర్థమైందమ్మా? నెక్స్ట్, ఎనీ సమ్ ఆఫ్ మనీ, మూవబుల్ రిమూవబుల్ ప్రాపర్టీ రిసీవ్డ్ యాజ్ ఎ గిఫ్ట్ యాజ్ స్టిపులేటెడ్ అండర్ సెక్షన్ 56 అని అంటున్నాడమ్మా. రైట్. సో మీకు ఎవరో కానీ అలా రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఒక 10 లక్షలు కట్ట మీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారమ్మా. ఓకే, జస్ట్ ఊహించుకోండి, నిజంగా జరగదు అది. ఓకే, ఊహ కన్నా అందాలి కదా, ఊహించుకోవడంలో తప్పేం లేదు కదా. సో కళలు కనడంలో తప్పు లేదు. ఎవరన్నా రెస్ట్రిక్ట్ చేస్తున్నారా మిమ్మల్ని? రైట్, అస్సలు లేదు. మనం ఎగ్జాంపుల్స్ కూడా అలాంటి మన కళలు లాంటివేనమ్మా. ఓకే, అలా వెళ్ళిపోతూ ఉంటాయి, ఆనందంగా వెళ్తూ ఉంటాయి. ఓకే, అలా రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ 10 లక్షలు కట్ట తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడంట. ఓకే, అది మీ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందా లేదా? సార్ డబ్బులు వచ్చాయి సార్, డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు, ఎవడిచ్చాడు ఏంటి అని చూడకుండా ముందు ఏమడుగుతున్నారు? ఆ ట్యాక్సిబుల్ అవుతాయా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అదే కదా మనకు కావాల్సింది. దట్ ఈస్ ఫర్ ద ఆ పర్పస్ కోసమే కదా మనం ఇక్కడ కూర్చున్నాం, అందుకోసమని. ఓకేనా? సో 10 లక్షలు మీ చేతిలోకి వస్తే ఏం చేస్తారో అని అడగట్లా, ఈజ్ ఇట్ ట్యాక్సిబుల్ ఆర్ నాట్ అని చెప్పేసి అని అడుగుతున్నాం. ఏమ్మా, అది ఇన్కమ్మా కాదా అనేది నేను అడుగుతున్నాను. లేదు, పర్సన్ తెలియని పర్సన్ ఇచ్చాడంటే మీకు డౌట్ గా వస్తుంది. ఓకే, మీకు తెలుసున్న పర్సనే తీసుకొచ్చి నేనే ఉన్నాను. ఓకే, సో నాకు జ్ఞానోదయం కలిగి, బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం కలిగినట్టు నాకు ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి మీ అందరికి తల ఎంత అని చెప్పేసి చేతిలో పెట్టి, మీ అందరూ నాకు నచ్చారని చెప్పేసి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయినట్టు హిమాలయాలకి. ఓకే, ఇప్పుడు నేను ఎవరో తెలుసు కదా, తెలుసా తెలీదా? సో ఇది కూడా కళే. ముందే చెప్పాను నేను డిస్క్లైమర్, మన ఎగ్జాంపుల్స్ కూడా కళలు లాంటివి అని చెప్పేసాను. ఓకేనా? అలా డబ్బులు మీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయినట్టు, ఒక్కొక్కరి చేతిలో ఒక 10 లక్షలు చెప్పిన పెట్టేసి వెళ్ళిపోయినట్టు నేను. ఓకే, సో ఇప్పుడు ఇది ట్యాక్సిబుల్ అవుతుందా అవదా? నేను మళ్ళీ తిరిగి అడుగుతానా? అడిగే మనిషినా? డౌట్. అవునా? రైట్. పోనీ కళ కదా, ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంచోడిని నేను, తిరిగి అడగలేదంట, హిమాలయాలకు వెళ్ళిపోయాను కదా. ఇప్పుడు చెప్పండి, is it taxable or not? Yes or no? Yes. ఎలా? అవును, ఈ వచ్చిన రిసిట్ అనేది క్యాపిటల్ రిసిట్, రెవెన్యూ రిసిట్ చెప్పండి. వచ్చిన రిసిట్ ని క్యాపిటల్ రిసిట్, రెవెన్యూ రిసిట్? సార్ 10 లక్షలు సార్ క్యాపిటల్ రిసిట్. ఏ కోటి రూపాయలు రెవెన్యూ రిసిట్ లో రాకూడదా? రైట్. సో ఇది క్యాపిటల్ రిసిట్, రెవెన్యూ రిసిట్? సార్ క్యాపిటల్ రిసిట్ అనాలంటే రెగ్యులర్ గా రాకూడదు సార్. రెగ్యులారిటీ ఉండకపోతే క్యాపిటల్ రిసిట్ సార్. ఇర్రెగ్యులర్ గా వస్తే సార్, ఇర్రెగ్యులర్ గా వస్తే రెవెన్యూ రిసిట్ సార్. అంతేనా? ఎస్ సార్ నో? మీ అందరూ అడుక్కునే వాళ్ళే రికరింగ్ గా రావడానికి కాదు కదమ్మా. ఎస్ సార్ నో? సో కాబట్టి ఇక్కడ ఒక్కసారి వచ్చినా 2 సార్లు వచ్చినా అక్కడ రిసిట్ నేచర్ చూడండి. ఇస్ ఇట్ క్యాపిటల్ రిసిట్ ఆర్ రెవెన్యూ రిసిట్? ఇట్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ రెవెన్యూ రిసిట్. సో వన్ టైం యాక్టివిటీ అయినా సరే రెవెన్యూ రిసిట్ అవుతుంది. అర్థమైందా? రైట్. ఇట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్ రిసిట్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇలా మీకు వచ్చిన డబ్బులు ట్యాక్సిబుల్లా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎనీ సమ్ ఆఫ్ మనీ రిసీవ్డ్, ఎవరి దగ్గర నుంచి వచ్చినా పర్లేదు, తీసుకొచ్చేసి ట్యాక్సిబుల్. సార్ సపోజ్ తర్వాత మూవబుల్ ప్రాపర్టీ అంటే సపోజ్ ఒక గోల్డెన్ జ్యువెలరీ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టానంట, క్యాషే పెట్టాలా? గోల్డెన్ జ్యువెలరీ పెట్టకూడదా? తీసుకోరా? ఇస్తే ఏదైనా తీసుకుంటారు మీరు. ఓకేనా? తీసుకుంటారా తీసుకోరా? ఆబ్వియస్ గా సిగ్గు లేకుండా తీసుకుంటారు, సిగ్గు పడకుండా తీసుకుంటారు. కరెక్షన్, సబ్జెక్టు కరెక్షన్. ఓకే, రైట్. తర్వాత ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, నాకున్న అగ్రికల్చర్ ల్యాండ్ మీ పేరు మీద రాస్తానంట, తీసుకుంటారా తీసుకోరా? ఆబ్వియస్ గా తీసుకుంటారు కదమ్మా. రైట్. సో ఇలాగా వచ్చిన ఏదైనా రిసిట్ ని ఏమంటారమ్మా? రెవెన్యూ రిసిట్. రెవెన్యూ రిసిట్ ఏమవుద్ది?
taxable. Yes or no? సార్ మరీ పర్పస్ లేకుండా ఇస్తున్నారు సార్, నాకు నచ్చలేదు సార్. సో ఒక పర్పస్ పెడదాం. ఈయన బర్త్డే, ఆయన బర్త్డే అని చెప్పేసి ఒక 10 లక్షలు తీసుకొచ్చి చేతిలో పెట్టాను నేను. అగైనెస్ట్ బర్త్డే, ఈజ్ ఇట్ ట్యాక్సబుల్ ఆర్ నాట్? నో. గిఫ్ట్ ట్యాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అమ్మా నేను పర్పస్ లేకుండా ఇచ్చిందని ఏ పేరుతో పిలుస్తారు? పర్పస్ తో ఇచ్చిందని ఏ పేరుతో పిలుస్తారమ్మా? పర్పస్ లేకుండా ఇస్తే ఆయన బర్త్డే కాకపోతే రెవెన్యూ రిసిట్, బర్త్డే అయితే క్యాపిటల్ రిసిటా? రెండిట్లో తేడా ఏమొచ్చింది? ఈయన పుట్టడమా? ఓకే, ఈయన బర్త్డేనా? సో ద పర్పస్ ఈజ్, ఇక్కడ నేను పర్పస్ ఉండి ఇచ్చినా పర్పస్ లేకుండా ఇచ్చినా దట్ ఈస్ కాల్డ్ గిఫ్ట్. ఏమంటారమ్మా? గిఫ్ట్. అంతేనా? ఎస్ ఆర్ నో? సో గిఫ్ట్ అనేది ఏమవుతుందంట? ట్యాక్సబుల్. అక్కడ మనకు చెప్పే సమ్ ఆఫ్ మనీ గానీ, సమ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గానీ, సమ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీస్ గానీ మీకు కనుక వచ్చినట్లయితే వచ్చిందాన్ని ట్యాక్సబుల్ చేస్తాం, ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం అంటే అవన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నాయమ్మా? గిఫ్ట్స్. ఏమంటమ్మా అవి? గిఫ్ట్స్. గిఫ్ట్స్ ఆర్ ట్యాక్సబుల్ విచ్ ఈస్ ఎనీ ఫార్మ్. ఏ ఫామ్ లో ఉన్నా ఉండవండి, అది మనీ ఫామ్ లో ఉండనివ్వండి, మూవబుల్ అసెట్ ఫామ్ లో ఉండనివ్వండి, ఇమ్మూవబుల్ అసెట్ ఫామ్ లో ఉండనివ్వండి, ఏదైనా సరే ఏమవుతుందంటమ్మా? ట్యాక్సబుల్. గిఫ్ట్ అవుతుంది. కరెక్ట్. గిఫ్ట్ మళ్ళీ ఇన్కమ్ అవుతుంది. ఈ గిఫ్ట్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తే అది ట్యాక్సబుల్ అవుతుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ప్రకారం అమ్మా? రైట్. అంటే గిఫ్ట్ అన్నాను కానీ గిఫ్ట్ లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయమ్మా. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో చేసుకుంటావా? రైట్, వెరీ గుడ్, క్లారిటీతో ఉన్నాం. రైట్, కష్టాలు అనుభవించడానికి రెడీగా ఉన్నాము. ఓకే, సో పెళ్లి చేసుకుంటున్నప్పుడు డ్యూరింగ్ ద మ్యారేజ్ గిఫ్ట్స్ వచ్చాయనుకోమ్మా, అవన్నీ కూడా నాట్ ట్యాక్సబుల్. ఎందుకంటే ఎక్సెప్షన్స్ లో ఇస్తాడమ్మా. గిఫ్ట్స్ అనేవి ట్యాక్సబుల్ అన్నా సరే అందులో ఎక్సెప్షన్స్ లో మ్యారేజ్ గిఫ్ట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్. ఓకే సార్, ఎన్నో మ్యారేజ్ అని అడగండి. సార్ ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటాను, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను, అవన్నీ కాదు, అవన్నీ అక్కడ మాట్లాడుకుందాం. ఆ పర్టికులర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అలా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. అక్కడ ఏమంటాడంటే ఈ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎవరైతే తీసుకుంటారో ఆ తీసుకున్న వాళ్ళకి ఎగ్జంప్షన్ అనేది చెప్తాడమ్మా. ఎక్కడ? ఆ పర్టికులర్ గిఫ్ట్స్ గురించి ట్యాక్సబుల్ చేసే కేసు గురించి మాట్లాడినప్పుడు ఎక్సెప్షనల్ కేసెస్ లో ఈయన అడిగిన ఎన్పిఓ నుంచి మనం రిసీవ్ చేసుకుంటే, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి మనం ఏమైనా రిసీవ్ చేసుకుంటే, రిసీవ్ చేసుకున్న వాడి చేతిలో ట్యాక్సబుల్ అవ్వదు అని చెప్పేసి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి చెప్తాడమ్మా. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ లో మనకి ట్యాక్సబుల్ కాదు, మిగతా అన్ని చోట్ల ఏమవుతాయి? ట్యాక్సబుల్ అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? ఏదైనా తీసుకోవచ్చమ్మా, మూవబుల్ అయినా ఇమ్మూవబుల్ అయినా సరే, క్యాష్ అయినా ఏదైనా సరే, మ్యారేజ్ గిఫ్ట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఓకేనా? సో మ్యారేజ్ ఇస్ ఎ క్రూషియల్ పీరియడ్ మనకి. ఎందుకు అంటే ఏదైనా అంటే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటే మనకి ఏదైనా బ్లాక్ మనీ ఉందనుకోమ్మా, ఏం చేయొచ్చు? వైట్ మనీ చేసుకోవచ్చా? ఎలా చేస్తావు? మ్యారేజ్ టైంలో ఒక 1000 మంది వచ్చి అందరూ కూడా నీకు గిఫ్ట్లు ఇచ్చినట్టు చూపిస్తావు. ఎవడిచ్చాడు ఏమిచ్చాడు అనేది ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తే అదంతా కూడా ఏమవుతుందంటమ్మా? ట్యాక్సబుల్? ఎగ్జామ్టెడ్ కదా, నాట్ ట్యాక్సబుల్ కదా. సో నువ్వు ఒకేసారి 10 కోట్లు పెట్టి బిల్డింగ్ కొనేసావు, ఎక్కడి నుంచి నీ సోర్స్ అని అడిగాడు. సార్ మొన్న మన మ్యారేజ్ జరిగింది సార్, ఆ మ్యారేజ్ లో అందరూ వచ్చి 10 కోట్ల రూపాయలు నాకు చదివించారు సార్, అవన్నీ తీసుకెళ్లి ప్రాపర్టీ కొనుక్కున్నాను సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయగలడు? వచ్చి మ్యారేజ్ గిఫ్ట్స్ అనేవి వచ్చాయా లేదా అని రికార్డ్ మెయింటైన్ చేసిన రికార్డ్ అని చెక్ చేస్తాడు. ఎస్ వచ్చాయి అని కన్ఫర్మ్ చేసుకుంటే వాటిని ట్యాక్స్ చేయగలడా? యాక్ట్ స్పెసిఫైస్ దట్ మ్యారేజ్ గిఫ్ట్స్ ఆర్ exempted, so he cannot go further and tax that 10 crores. yes or no? ఏనా మాట్లాడగలడా? మాట్లాడే అవకాశం ఇస్తారా? ఇవ్వరు కదమ్మా. సో దట్ ఈస్ ఎ క్రూషియల్ పీరియడ్. అర్థమైనప్పుడేనా? రైట్. సో మ్యారేజ్ జరుగుతున్నప్పుడు అందరూ మ్యారేజ్ నుంచి వస్తే మనం ఏం చూడాలి?
గిఫ్ట్లు చూడడం కాదు నాన్న, గిఫ్ట్‌ని క్రియేట్ చేయడం చూడాలి. కన్వర్ట్ చేయడం చూడాలి. అంతేగా చూస్తారు. అది. సో, అవును. ఈ ఏ హెడ్‌లో టాక్సబుల్ అవుతుందమ్మా? ఇది ఏ హెడ్‌లో టాక్సబుల్ అవుతుంది? ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ అదర్ సోర్సెస్. ఎందుకంటే అదర్ సోర్సెస్ లో స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేశారమ్మా దీన్ని. ఓకేనా? ఎనీ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ exceeds the fair market value of the shares referred to under section 56 to 7b అంటున్నాడు. రైట్. నార్మల్ గా మీ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువకి షేర్స్ అనేవి వస్తే అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అంతకంటే షేర్స్ ఎక్కువ వస్తాయా? వస్తాయా రావా? ఇప్పుడు కంపెనీకి కొత్తగా స్టార్ట్ చేస్తారమ్మా, మీ కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆ కంపెనీకి షేర్ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? మీరైతే ఎంత పెట్టుకునేస్తారు? ఫేస్ వాల్యూకే కదమ్మా కొంటారు. ఎస్ ఆర్ నో? సో ఆ కంపెనీకి మనకి మైనింగ్ లైసెన్సెస్ వచ్చాయంట. అంటే ప్రాస్పెక్టివ్ గా కంపెనీ మీద మనకి ఏమొస్తుంది? బోల్డ్ అంతా ఇన్కమ్ వస్తుందని తెలిసింది. ఇప్పుడు ఆ కంపెనీని ఎంత పెట్టుకుంటారు? మోర్ దాన్ 10 ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అక్కడ ఒక వాల్యుయేషన్ అథారిటీస్ ఉంటాయమ్మా. ఓకే. సో వాల్యూయర్స్ ఉంటారు. ఆ వాల్యూయర్స్ షేర్ వాల్యూని ఏమైనా వాల్యూ చేశారంటే మీ కంపెనీ యొక్క షేర్ వాల్యూ 100 రూపీస్ అని వాల్యూ చేశారంట. ఓకే. అయితే ఆ షేర్ వాల్యూని ఎవరో గాని 10,000 కొనుక్కున్నారంట. 100 రూపాయలు ఉన్న షేర్ వాల్యూని 10,000 కొనుక్కున్నారంట. కంపెనీకి ఏమొస్తాయి? 10,000 డబ్బులు వస్తాయా? ఎస్ ఆర్ నో? 10,000 డబ్బులు వస్తే వాళ్ళు ఏం రాస్తారు? 100 రూపీస్ అంటే ఒకవేళ ఫేస్ వాల్యూ 100 అనుకోమ్మా, లేకపోతే ఫేస్ వాల్యూ 10 రూపీస్ అనుకోమ్మా, 10 రూపీస్ అని రాసి మిగిలిన 9,990 రూపాయలు ఏం చేస్తారు? సెక్యూరిటీస్ ప్రీమియం కింద రికార్డ్ చేస్తారు కదా. అంటే మీకు కంపెనీ షేర్ ప్రైస్ కంటే షేర్ వాల్యూ అంటే షేర్ ప్రైస్ కంటే ఎక్కువ వాల్యూ అనేది మీకు వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటే గనక, మీకు కంపెనీ షేర్ ప్రైస్ కంటే ఎక్కువ వాల్యూ అనేది మీకు వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటే గనక, ఓకే, అది దేంతో కంపేర్ చేయాలంటమ్మా? ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ వస్తుంది అంటేనే దేంతో కంపేర్ చేయాలంట? మార్కెట్ వాల్యూతో కంపేర్ చేయాలంట. మీ కంపెనీకి మార్కెట్ లో మీ షేర్ వాల్యూ ఎంత? సార్ 100 రూపీస్ ఉన్నా సార్, కానీ అలాంటి షేర్ ని ఎంత కొనుక్కున్నాడు? ఎవడో కానీ వచ్చి 10,000 కొనుక్కున్నాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాపిటల్ రిసిటా, రెవెన్యూ రిసిటా? కంపెనీకి ఏ రిసిట్ ఇది? క్యాపిటల్ రిసిటే కదమ్మా. అయినా సరే ఇక్కడ ఫస్ట్ ఫేస్ వాల్యూ కంటే ఎక్కువకి ఇష్యూ చేస్తున్నాము అంటేనే ఫస్ట్ దేంతో కంపేర్ చేయాలి? ఫేర్ వాల్యూ, ఫేర్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేయాలంట. ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ మీరు కొనుక్కుంటున్నారు అని చెప్పేసి అంటే అక్కడ ఏమవుతుందంటమ్మా? అక్కడ ఏమవుతుందంట? దట్ ఈస్ గోయింగ్ టు బి taxable. దట్ ఈస్ గోయింగ్ టు బి taxable. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇది ఏ హెడ్ లో టాక్సబుల్ అవుతుందంటే కనుక స్పెసిఫిక్ గా అదర్ సోర్సెస్ లో టాక్సబుల్ అవుతుందంట. ఎందుకంటే అక్కడ స్పెసిఫిక్ గా అదర్ సోర్సెస్ లో దీని గురించి చెప్పారంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్.